లాస్ట్ టైం పోయిన వాళ్ళే మళ్ళీ చెంపలేసుకుని వచ్చి కలిసిరిడ చెంపలేసుకున్నారు. ఇక నేను చెప్పకూడదు కానీ కాలు మొక్కిర్రు, 4 గోడల మధ్యలో అన్ని చేసిండ్రు, వాపస్ వచ్చిర్రు. ఇంకేం పోతారు? ఇంకా ఎందుకు పోతాయి? ఆయన 2 నెలల అలా ప్రభుత్వమే పడిపోతుంది. పోయినసారి అంటే కేసీఆర్ ఉండే 4 ఏళ్ల పైన ఉండే, ఇప్పుడు 2 నెలల్లో మళ్ళీ ప్రభుత్వమే మారుతుంది. పోయిన వాళ్ళు తక్కువ, వచ్చిన వాళ్ళు ఎక్కువ. మా దగ్గరికి మళ్ళా వచ్చిండ్రు, టికెట్లు కోల్పోయినరు. మంచి ఇప్పుడు సీనియర్ కార్పొరేటర్లు ఎదురు వాళ్ళందరూ. ఏం లాభం? ఇది బీజేపీ అడ్డా బాస్. బీజేపీని వదిలిపోవడం అంటే సూసైడ్ చేసుకోవడం అన్నట్టు. ఎవరైనా కల్మా మేము చదవం కల్మా, నేను వెళ్ళిపోతా అంటే ఏం చేస్తాము? ఏం నేను చదవా కల్మా అని అనుకో, నేను ఎంఐఎం తోటి చేయ సంసారం అంటాడు. ఎవడని అంటాడు, ఏం చేస్తావు? అరే వాళ్ళు నేను చదవా నేను పోతా అంటాడు. అన్నా నేను చెప్పా ఇలా అవుతే రేపు అంటారు. ఆల్రెడీ అన్నా నేను చెప్పా అన్నోడు కూడా రేపు అంటుండొచ్చు. నేను ఆ రోజే రియాక్ట్ అయినా. నేను ఆ రోజు మా రఘునందన్ రావు గారు పిలిస్తే అదేంది గజ్వేల్ కేసీఆర్ ఊరికి పోయినా, అక్కడనే రియాక్ట్ అయినా. నేను కూడా డిమాండ్ చేస్తున్నా కిషన్ రెడ్డి గారిని, ఈ కేసుల సంగతి ఏంది కనుక్కోండి. ఓటుకి నోటు రేవంత్ రెడ్డి గారు మోసిన సంచులు కేసు కూడా కనుక్కోరని చెప్పిన, 2 చెప్పిన. మళ్ళీ చెప్తున్నా, ఇవాళ ఇవన్నీ స్పీడ్ కావాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి.